హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి రీసెంట్గా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నావిక్ జనరల్ డ్యూటీ డొమెస్టిక్ బ్రాంచ్ మరియు యాంటీకి సంబంధించిన కేటగిరీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిప్లొమా అర్హతతో మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ అప్లై చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వారికి ఫీజు నుండి మినహాయింపు ఉంది. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై చేయడానికి 16th జూలై ఈవినింగ్ 6 PM వరకు అవకాశం ఉంది. లింక్ మనకి జూలై 2nd యాక్టివ్ అవుతుంది. జూలై 2nd నుంచి జూలై 16th వరకు ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్ ఉంటుంది. సో వన్స్ లింక్ యాక్టివ్ అవగానే నేను డిస్క్రిప్షన్లో మీకు ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ కూడా మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ముందుగా వేకెన్సీస్ టోటల్ మనకి 350 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో నావిక్ జనరల్ డ్యూటీలో 260 వేకెన్సీస్, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ 50, ఇక యాంటీకి సంబంధించిన కేటగిరీలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ టోటల్ 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ప్రతి కేటగిరీలో పోస్టులు ఉన్నాయి. మనకి ఎస్టీ సంబంధించిన కేటగిరీలో ఒక 2 వేకెన్సీస్, అంటే యాంత్రిక్ మెకానికల్, యాంత్రిక్ ఎలక్ట్రికల్లో వేకెన్సీస్ లేవు, కానీ మిగతా అందరూ కూడా ప్రతి కేటగిరీలో పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ పే స్కేల్. నావిక్ సంబంధించిన పోస్టులకి 21,700 నుంచి మీకు పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. యాంత్రిక్ పోస్టులకి అయితే 29,000 మీకు పే స్కేల్ ఉంటుంది. దీంతో పాటుగా ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. మనకి ఫ్యూచర్లో ప్రమోషన్ కూడా ఉంటుంది. మీకు వీటికి అప్ టు మీకు ప్రధాన అధికారి లేదా ప్రధాన సహాయక ఇంజనీర్ వరకు మీకు ప్రమోషన్ ఉంటుంది. అప్పుడు పే స్కేల్ వచ్చి 47,600 నుంచి మీకు పే స్కేల్ ఆ టైంలో ఉంటుంది. దాంతోపాటు ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. అంటే వన్స్ మీకు ర్యాంక్ పెరిగే కొలిది ఆ పే స్కేల్ కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది. ఇన్సూరెన్స్ వంటి ఇతర బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ. ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేయాలంటే మేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేయాలి, ఫీమేల్స్కి అవకాశం లేదు. ఇది మీరు ఫీమేల్ అయితే కనుక మీకు డిఫెన్స్ ఇంట్రెస్ట్ ఉంటే రీసెంట్గా ఆర్మీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ ఛానల్లో వీడియో ఉంది, అది కూడా చూడండి మీరు ఒకసారి. నావిక్ జనరల్ డ్యూటీ ఇంటర్మీడియట్ మీరు మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి. డొమెస్టిక్ బ్రాంచ్కి అయితే మీరు 10th పాస్ ఉంటే సరిపోతుంది. యాంత్రిక సంబంధించిన కేటగిరీ 10th పాస్ అయ్యి మీరు ఎలక్ట్రికల్ కానీ లేదా మెకానికల్, ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్, ఇంజనీరింగ్ ఇటువంటి డిసిప్లిన్స్లో మీరు డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి, లేదా అదర్ క్వాలిఫికేషన్. కొంతమంది 10th తర్వాత ఇంటర్మీడియట్ చదువుంటారు, ఇంటర్మీడియట్. సో అటువంటి వారు కూడా అవకాశం కల్పించారు. సో వీళ్ళకి ఏంటంటే మీరు 2 years లేదా 3 years డ్యూరేషన్ ఉన్న డిప్లొమా కంప్లీట్ చేసినా కూడా ఎలిజిబిలిటీ ఉంది. కొంతమంది లాటరల్ ఎంట్రీ కింద జాయిన్ అవుతూ ఉంటారు. అంటే ఇంటర్మీడియట్ చదివేసి డైరెక్ట్గా డిప్లొమా సెకండ్ ఇయర్ కానీ లేకపోతే ఎగ్జామినేషన్ రాసి సెకండ్ ఇయర్ వెళ్తారు కదా. సో అటువంటి వాళ్ళకి అనమాట 2 years లేదా 3 years డ్యూరేషన్ వల్ల అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్ 10th కంప్లీట్ చేసిన తర్వాత లేదా 10th కంప్లీట్ అయ్యేట్టుగా డిప్లొమా కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, రేడియో ఆర్ పవర్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ ఇవి. ఇక్కడ మీకు డిఫరెంట్ డిసిప్లిన్స్ ఇచ్చారు. అంటే ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్ సంబంధించి రిలవెంట్ డిసిప్లిన్స్ ఇందులో మీరు ఏది చదివినా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్. మినిమం 18, మ్యాక్సిమం 22 వరకు ఇచ్చారు. ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం జరిగింది. సో వీటి మధ్యన మీ డేట్ అనేది సరిపోతే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అయితే 5 years పాటు ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ అయితే మీకు 3 years పాటు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. సో మీ కేటగిరీలో పోస్టులు రిజర్వ్ అయితే మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ముందుగా సెలక్షన్ అనేది డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. అంటే మనకి డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా పోస్టులు ఇవి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 5 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ముందుగా ఈ నావిక్ సంబంధించిన కేటగిరీలో రిటన్ టెస్ట్ అని చెప్పేసి సెక్షన్ 1, కొంతమందికి సెక్షన్ 1, సెక్షన్ 2 ఉంటుంది, కొంతమందికి సెక్షన్ 1, సెక్షన్ 3. అవి ఏంటి ఇన్ఫర్మేషన్ అర్థం చూద్దాం ఇప్పుడు. దాంతోపాటుగా పాస్ మార్క్స్, అంటే కేటగిరీని బట్టి సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం మీరు రాసిన రిటన్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకుని కేటగిరీ వరకు మీకు మార్క్స్ ఉంటాయి. అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే ఎన్ని రావాలి, ఓబీసీకి ఎన్ని రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ని రావాలి, పూర్తి సమాచారం ఎక్కడ ఇచ్చారు మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇవి. దాంతోపాటుగా ఏ సెక్షన్, అంటే ఆ పర్టికులర్ పోస్ట్ని బట్టి ఒక సెక్షన్ ఎగ్జామినేషన్ పాస్ అయితే సరిపోతుందా, లేకపోతే రెండు సెక్షన్స్ పాస్ అవ్వాలా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ. సో ముందుగా సెక్షన్ 1లో ఏముంటుందంటే జనరల్ సిలబస్ ఇది. అంటే ఒక మ్యాథ్స్ ఒక 20 questions, సైన్స్, ఇంగ్లీష్, రీజనింగ్, జీకే ఇవన్నమాట ఒక 60 questions ఇస్తారు. 45 minutes టైం ఉంటుంది అనమాట. 10th క్లాస్ స్టాండర్డ్ సంబంధించిన సిలబస్ ఇది. తర్వాత సెక్షన్ 2 మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటుంది. 50 marks, హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు. ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు పేపర్ ఉంటుంది. సెక్షన్ 3 ఏమో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. సెక్షన్ 4 ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సెక్షన్ 5 వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇవి మీకు సెక్షన్ 1, 2, 3, 5 ఏంటివి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. మీరు నావిక్ డీబీకి అప్లై చేస్తే ఓన్లీ రిటన్ సెక్షన్ 1 మాత్రమే ఉంటుంది. నావిక్ జీడీలో మీకు సెక్షన్ 1, సెక్షన్ 2 పాస్ అవ్వాలి.
యాంత్రికలో మళ్ళీ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ డిఫరెంట్ కేటగిరీ వారికి ఏం సెక్షన్ పాస్ అవ్వాలో ఇక్కడ ఇచ్చారు. ఆ సెక్షన్ సంబంధించిన సిలబస్. సో వీటికి సంబంధించిన బుక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి, ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేదా నియరెస్ట్ బుక్ స్టోర్లో కూడా ఒకసారి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడగండి. బుక్స్ ఉంటాయి బయట మనకి మార్కెట్లో. నెక్స్ట్ స్టేజ్ 2 ఉంటుందన్నమాట. ముందుగా స్టేజ్ 1 అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్, అంటే రిటన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. సో ఇది పాస్ అవ్వాలి. తర్వాత స్టేజ్ 2 అంటే ఒక ఫిజికల్ సంబంధించిన ఈవెంట్స్ ఉంటాయి మీకు. అప్పుడు కూడా విడిగా మీకు ఆన్లైన్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని చెప్పేసి విడిగా మీకు ప్రాసెస్ రావచ్చు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారికి మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఇందులో మీకు ఏంటంటే రన్నింగ్ ఉంటుంది, స్క్వాటప్స్ ఉంటాయి, పుషప్స్ ఇవన్నీ కంప్లీట్ చేయాలి. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు తర్వాత స్టేజ్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ కామన్గా ఉంటాయి. బేసిక్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. స్టేజ్ 3 ఏంటంటే మీకు స్టేజ్ 1, స్టేజ్ 2 ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి మెరిట్ లిస్ట్ తీసి సో వాళ్ళకి విడిగా మళ్ళీ అడ్మిట్ కార్డు కూడా ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది అనమాట. ఇక్కడ మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ మనకి ఐఎన్ఎస్ చిలక ఉంటుంది. సో ఓవరాల్గా ఈ స్టేజ్ 2 పాస్ అయిపోతే వాళ్ళ యొక్క పోస్ట్ కేటగిరీని బట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది స్టేజ్ 4. సో ఇక్కడే మీకు ఒక లింక్ ఇచ్చారు ఇది. సో రిజెక్ట్ చేయడానికి ఎటువంటి మీరు అంటే ఏమైనా రాంగ్గా టైప్ చేస్తే కనుక మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. అంటే అడ్మిట్ కార్డులో కానీ మీ అప్లికేషన్లో కానీ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఒకలాగా, సర్టిఫికేషన్ ఒకలాగా, మీ దగ్గర డాక్యుమెంట్స్ పేర్లు డిఫరెన్స్ ఉన్నా, సో నేను తప్పు రాసిన, సరిగ్గా ప్రాపర్ ఇమేజ్ అప్లోడ్ చేయకపోయినా, నోటిఫికేషన్ ఇచ్చిన రూల్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వకపోయినా మీ యొక్క అప్లికేషన్, మీ యొక్క క్యాండిడేచర్ అనేది రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి అప్లై చేసే ముందే ఈ ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేసుకుని డాక్యుమెంట్స్ అనే దగ్గర ప్రాపర్గా మన దగ్గర ఉన్నాయా లేవా అని చెక్ చేసుకున్నప్పుడు మీరు ట్రై చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేయాలి. సో ఒక లింక్ అయితే ఇచ్చారు ఇది. సో దీని ద్వారా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది 2 జూలై నుంచి 16 జూలై ఈవినింగ్ 6 PM వరకు. సో మీరు ఏదో ఒక కేటగిరీ అంటే నావిక్ డీబీ కానీ నావిక్ జీడీ అంటే డొమెస్టిక్ బ్రాంచ్ కానీ లేదా జనరల్ డ్యూటీ లేదా యాంత్రికలో మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఏదో ఒక డిసిప్లిన్ మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ కానీ ఏమైనా క్వైరీస్ ఉన్న ప్రాబ్లం వచ్చినా మీ క్వైరీస్ని ఈమెయిల్ చేయవచ్చు. ఈమెయిల్ ద్వారా మీ సందేహాలను తీర్చుకోవచ్చు. దానికి సంబంధించిన ఈమెయిల్ ఐడి ఇది. ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. వర్కింగ్ టైంలో కాల్ చేసి మీరు సమాచారం అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ డాక్యుమెంట్ లిస్ట్ ఉంది. సో మీరు ఏంటంటే ముఖ్యమైన విషయం ఫోటోగ్రాఫ్. ఈ నోటిఫికేషన్ కోసం మీరు స్పెషల్గా ఫోటోగ్రాఫ్ తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఇక్కడ లైట్ బ్యాక్గ్రౌండ్తో మీకు ఒక ఫోటోగ్రాఫ్ ఉండాలి, రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. అది కూడా మీకు ఒక స్లేట్ అని ఒక పలక మీ ముందు పెట్టుకొని బ్లాక్ కలర్ స్లేట్ పెట్టుకొని దానిపైన వైట్ చాక్ పీస్తో మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ టేకెన్ అంటే మీరు ఒక డేట్ ఏ రోజు ఫోటో తీసుకుంటున్నారో ఆ డేట్ ఇక్కడ వెయ్యాలన్నమాట. సో వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓల్డ్ ఫోటోస్ మీరు ఏమైనా చేసినా సరే అలౌ చేయరు. సో మనకి మే కంటే బిఫోర్ ఫోటోస్ ఉండకూడదు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కోసం కాబట్టి స్పెషల్గా ఫొటోస్ అనేవి తీసుకోండి. దాదాపు అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఫోటో స్టూడియోలోనే డిఫరెంట్ వర్క్ కూడా చేసుకోవచ్చు. అక్కడ మీకు ఆన్లైన్ సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ సెక్షన్ ఉంటుంది. అందులో మీకు కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. మీ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లెఫ్ట్ థంబ్ అప్లోడ్ చేయాలి, డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఆ ఫోటో స్టూడియోలోనే మీరు స్కాన్ చేసేయండి. సో తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో లిస్ట్ మొత్తం మీరు చెక్ చేయండి. స్టేజ్ వారీగా ఒక స్టేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకొక డాక్యుమెంట్స్ మీరు మిమ్మల్ని అప్లోడ్ చేయమని అవకాశం ఉంటుంది. సో అవన్నీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫీజు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వరకు ఫీజు అయితే లేదండి, ఇది ఎగ్జామ్స్ని ఇవ్వడం జరిగింది. మిగతా వారందరూ ₹250 ఫీజు అనేది మీరు పే చేయాలి. మీకు క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా డెబిట్ కార్డ్ ద్వారా కానీ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో. నెక్స్ట్ సిటీ. మీరు ఆన్లైన్ అప్లికేషన్ భాగంగా మీ యొక్క ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. మ్యాక్సిమం మనకి మెయిన్ సిటీస్ ఉండవచ్చు ఏపీలో, తెలంగాణలో కూడా మీకు. నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించిన షెడ్యూల్. స్టేజ్ 1 వచ్చి మీకు మిడ్లో సెప్టెంబర్ ఎండ్లో ఉండవచ్చు. తర్వాత అక్టోబర్లో స్టేజ్ 2 ఉంటుంది. ఫైనల్గా అన్ని ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ మెడికల్స్ అన్నీ పూర్తి అయ్యేటప్పుడు టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి. నెక్స్ట్ కొన్ని కేటగిరీకి ఏప్రిల్లో మీకు 3rd స్టేజ్ 4th స్టేజ్ ఉంటుందన్నమాట. సో ముందుగా స్టేజ్ 1 బేసిక్ డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క ఫోటోగ్రాఫ్ కానీ మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ ఏం తీసుకువెళ్ళాలి, అసలు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అప్లోడ్ చేయవలసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇక్కడ ఇచ్చారు. ఈ మొత్తం మీరు చెక్ చేసుకుని ఒకసారి. ఇది ఫ్రెండ్స్ మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన నావిక్ యాంత్రిక్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేసుకుంటారు. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.